నా పేరు మధుకర్ గంగాడి. నేను మెడ్ప్లస్ ఫార్మసీ చైన్కు ఫౌండర్ అండ్ CEO. అయితే ఇప్పుడు మనము మెడిసిన్స్ ఏ రకంగా తయారవుతాయి, ఎట్లా ఇంట్రడ్యూస్ అవుతాయి, ఏ టైప్స్ ఉంటాయి, దాని గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ మధ్య నేను ఎన్నో ఇంటర్వ్యూస్లలో క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ, కరెక్ట్ క్వాలిటీ ప్లేస్లో తయారు కావాలి అనేది చాలాసార్లు మాట్లాడాను. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సెవరల్ రీజన్స్. డ్రగ్లో యూజువలీ తయారు చేయట్లో చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఎట్లా అంటే మనకు తయారు చేసే ఫెసిలిటీలో ఎయిర్ క్వాలిటీ నుంచి మొదలు పెడితే మీకు ప్రతిదీ ఇంపార్టెంట్. ఎయిర్ ఇంపార్టెంట్, అక్కడ యూజ్ చేసే వాటర్ కరెక్ట్ ఉందా లేదా, డీమినరలైజ్ అయిందా లేదా, అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఆ ఓవరాల్ వాళ్ళ దగ్గర ఫాలో అయ్యే SOPs, వాళ్ళకుండే ట్రైన్డ్ మ్యాన్ పవర్ కరెక్ట్ ఉన్నారా లేరా, ఇవన్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్నో డ్రగ్స్ మీకు తెలిసిందే, ఒక బ్యాచ్ తయారైన తర్వాత ఇంకో బ్యాచ్ తయారయ్యే ముందు కరెక్ట్ అన్ని క్లీనింగ్ ప్రొసీజర్స్ కనుక పర్ఫెక్ట్గా ఫాలో కాకుంటే డ్రగ్ కంటామినేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్, సపోజ్ ఎయిర్ ఫిల్టర్స్ కనుక కరెక్ట్ లేకుంటే ఎయిర్ నుంచి వచ్చే ఇంప్యూరిటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. డ్రగ్స్ తీసుకున్నప్పుడు చూసేది ఏంటంటే ఎన్నో డ్రగ్స్ 1 mg, 2 mg, 5 mg, 100 mg అట్లా ఉంటాయి. 1 mg అంటే 1/1000th గ్రామ్, అంటే ఒక గ్రాములో 1000 ముక్కలు. గ్రాము 1 కిలోలో 1000 ముక్కలు తెలిసిందే. కానీ అంత చిన్న క్వాంటిటీలో కరెక్ట్గా మిక్స్ అయ్యి ప్రతి డ్రగ్లో ఉండాలి అంటే వాళ్ళ దగ్గర చాలా ప్రిసైజ్ ఎక్విప్మెంట్ ఉండాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర ప్రాసెస్ కూడా కరెక్ట్ ఉండాలి. కరెక్ట్ గ్రాన్యులేషన్ చేసుకొని, కరెక్ట్ మిక్సింగ్ చేసి, కరెక్ట్ బ్లెండింగ్ చేసి, స్టాంపింగ్ చేయాలి. సో లేకుంటే డ్రగ్లో ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది సెకండ్. ఇది అంతా కరెక్ట్ వచ్చిన తర్వాత 2 things, డ్రగ్ కరెక్ట్ కాంపాక్ట్ కావాలి. అంటే మరీ ఫాస్ట్గా డిజాల్వ్ కావద్దు, మరీ స్లోగా డిజాల్వ్ కావద్దు. ఫాస్ట్గా డిజాల్వ్ అయితే ఏమవుతుందంటే మీకు తెలిసిందే, మామూలుగా డాక్టర్స్ యూజువలీ డ్రగ్ పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి అట్లా తీసుకోమంటారు యూజువలీ, అయితే నెక్స్ట్ డే, ట్వైస్ ఎ డే. సో ఎందుకంటారంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీరు పొద్దున తీసుకునే డ్రగ్ బ్లడ్ లెవెల్లో ఇంకా సాయంత్రం వచ్చే వరకు ఉంటుందని. అదే ఫాస్ట్గా డిజాల్వ్ అయితే అది లెవెల్ ఉండదు. దాని గురించి వచ్చే ఎఫెక్ట్స్ వేరు, రైట్? సో మీకు షుగర్ కోసం తీసుకునే పని అయితే షుగర్ లెవెల్ మెయింటైన్ కాకపోవచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం రావచ్చు. ఇన్ఫెక్షన్ ఉంటే సపోజ్ అది కరెక్ట్ లెవెల్లో కనుక మీకు యాంటీబయాటిక్ దొరకకుంటే త్రూ అవుట్ ద టైం మీకు ఆ బ్యాక్టీరియాకు కానీ ఆ ఇన్ఫెక్షన్ కానీ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకోసమనే డిజల్యూషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అదే చాలా గట్టి కాంపాక్ట్ అయితే కంప్లీట్లీ ఎక్స్క్రీటే కావచ్చు వితౌట్ ఈవెన్ గెటింగ్ ఎనీ బెనిఫిట్. థర్డ్, డ్రగ్లో వాడే ఎక్సిపియంట్స్ అవి కనుక కరెక్ట్ లేకుంటే, ఓవరాల్ కరెక్ట్ ప్రాసెస్ కనుక ఫాలో కాకుంటే దాంతో వచ్చే ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి. ఎన్నోసార్లు డ్రగ్స్ టువర్డ్స్ అంటే మనకు మామూలుగా 3 years ఉండాలి. సో కరెక్ట్ లేకుంటే అవి డిగ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ కరెక్ట్గా జరగాలి అంటే కరెక్ట్ ప్రాసెస్ ఉన్న ఫ్యాక్టరీ కావాలి. అందుకోసమనే మేము ఇన్సిస్ట్ చేసేది, అంటే ఏ పెద్ద మ్యానుఫ్యాక్చరర్ అయినా కానీ కరెక్ట్ ఫ్యాక్టరీలో తయారు చేస్తానికి ఒక API అంటే దాని యాక్చువల్ ఇంగ్రీడియంట్ ఉంటే సరిపోదు. ఆ ఇంగ్రీడియంట్ పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ ఎన్నో విధాలలో తేడా వచ్చే ఛాన్స్ ఉంది. అందుకోసమనే మెడ్ప్లస్ లాంటి కంపెనీలు టాప్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఏదైతే ప్రతి ఫెసిలిటీ ఉందో అటువంటి ఫెసిలిటీస్లలోనే తయారు చేయిస్తాం. మాకు ఇంకో ప్రాక్సీ ఏమంటే, అంటే ఇంకో విధంగా మాకు తెలుసుకోవడము, అదే మేము చేపించే కంపెనీలలోనే అన్ని పెద్ద కంపెనీస్ కూడా తయారు చేయిస్తారు. సో దాంతో క్లియర్లీ తెలిసేది ఏంటంటే మేము చేసే ప్రోడక్ట్లు మంచి కంపెనీలలో కరెక్ట్ క్వాలిటీలలో వస్తాయి. క్వాలిటీ ఇవన్నీ విధాలలో ఇంపార్టెంట్. ఎయిర్ కంటామినేషన్, దాని తర్వాత ఎయిర్ క్వాలిటీ కరెక్ట్ ఉండాలా, కంటామినేషన్ లేకుండా ఉండాలా, కరెక్ట్ కాంపాక్ట్ కావాలా, కరెక్ట్ డిజాల్వ్ కావాలి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్.